హాయ్ హలో నమస్తే. మనకు ఒక 3-4 రోజుల్లో అంబేద్కర్ జయంతి రాబోతుంది. అంబేద్కర్ జయంతి రోజు రాజకీయ నాయకులందరూ చాలా హడావుడిగా పెద్ద పెద్ద పూలదండలు తీసుకొని, ఒక కెమెరాన్ మ్యాన్ పెట్టుకొని, కొంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి పూలదండేసి ఆ పూలదండతోటి ఫోటోలు తీసుకొని న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవిస్తున్నటువంటి మహా గొప్ప గొప్ప రాజకీయ నాయకులు పార్టీలాగా ఫీలింగ్ ఇచ్చి సోషల్ మీడియాలో కొట్టడానికి, ఈ నటనా కార్యక్రమాలకి, డ్రామాలకి దగ్గర పడ్డ రోజులు ఒక 2-3 రోజులు ఉన్నాయి. ఆ రోజు పాపం చాలామంది రాజకీయ నాయకులు డ్రామాలు ఆడతారు, నాటకాలు ఆడతారు. ఓకే, అంబేద్కర్ అంటే చాలా ఇష్టమైనట్టుగా మాట్లాడతారు. ఓకే, అఫ్కోర్స్ నేను అందరిని అంటలేదు. వాళ్ళలో చాలామంది జెన్యూన్ రాజకీయ నాయకులు ఉంటారు, నిజంగా అంబేద్కర్ని అభిమానించే రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళలో కొంతమంది ఈ నాటకం ఆడుతుంటారని చెప్పాను. ఓకే సరే, ఎనివే మా కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు నిజంగా అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి పూలదండ వేసేవాళ్ళు, అంబేద్కర్ నిజంగా గౌరవించే వాళ్ళు ఎవరు, నటించే వాళ్ళు ఎవరు మనం చెప్పలేము. ఎందుకంటే మనసులో ఏముందో మనకు తెలియదు. ఓకే సరే, కాకపోతే ఏంటంటే మా బాధ ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద కొన్ని అవార్డులు ఇచ్చేవాళ్ళండి. కొన్ని అవార్డులు ఇచ్చేవాళ్ళు, ఆ అవార్డులు ఎత్తేసారు. అవార్డులు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని ఆర్టీఐలు అడిగితే రకరకాల ఆన్సర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ అవార్డులు ఎత్తేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు? రేపు మనకి ఇదిగో చూడండి, ఇది చదువుతున్నాను. నాకు ప్రదీప్ కుమార్ ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్ ఎప్పుడు నాకు మెయిల్ పెడుతూ ఉంటాడో, సో అతను ఇది కూడా చేశాడు. అంబేద్కర్ అవార్డుల గురించి ఆర్టీఐ వేశాడు కేంద్ర ప్రభుత్వానికి. నాకు ఇది మెయిల్ పెట్టాడు. ఇవన్నీ మీకు చెబుతున్నాను దీని విషయం. ప్రదీప్ ప్రకారం ఏంటంటే, అంటే ఎవరైతే ఆర్టీఐ వేశారో ప్రదీప్ కుమార్ అని, గొల్లమూడి ప్రదీప్ కుమార్ ఎవరైతే ఆర్టీఐ వేశాడో కేంద్ర ప్రభుత్వానికి, తను పంపించిన దాని ప్రకారం మేము చదువుతున్నా, మీరు వినండి దాన్ని జాగ్రత్తగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు 1992లో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు 1995లో భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడ్డాయి. వెరీ గుడ్. 92లో జాతీయ అవార్డు, 95లో అంతర్జాతీయ అవార్డు పెట్టారట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఓకే, అంబేద్కర్ ఫౌండేషన్ సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ పరిధిలో, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ పరిధిలో పనిచేస్తుంది. ఓకే ఫైన్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ఈ అవార్డులు సమాజంలో సామాజిక సౌహార్ద్యం మరియు బలహీన వర్గాల అభివృద్ధికి అసాధారణ కృషి చేసిన వ్యక్తులు మరియు సంస్థలకు అందించబడతాయి. అంటే ఈ సోషల్ యాక్టివిస్టులు ఎవరెవరైతే ఉంటారో, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఉంటారు కదా, అంబేద్కర్ కోసం పనిచేసిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వాళ్ళు, సామాజిక వర్క్ పనిచేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ జయంతి రోజున అవార్డులు ఇచ్చేవాళ్ళు. ఒకరికి జాతీయ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డులు ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇవి బలహీన వర్గాల జీవన ప్రమాణాన్ని ప్రభావం చూపేవి ఉండేవి. అయితే చివరికి ఈ అవార్డులు అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డుకి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఒక వ్యక్తి అర్హత కలిగిన వ్యక్తికి 15 లక్షల నగదు బహుమతి ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా జాతీయ అవార్డు పొందిన వాళ్ళకి 10 లక్షల అవార్డు ఇచ్చేవాళ్ళు. ఇవి 2015 నుంచి ఇవ్వట్లేదు. ఈ అవార్డులు ఇచ్చి ఎవరైతే అంతర్జాతీయ, జాతీయ అవార్డులు డబ్బులు తీసి పక్కనేయండి. డబ్బులు 15 లక్షలు కానీ 15 రూపాయలు ఇవ్వనండి. బట్ అది ఒక గౌరవం కదా. జాతీయ అవార్డు, అంతర్జాతీయ అవార్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద బహుకరించడం అనేది, దట్ ఈజ్ ఆనరింగ్ అంబేద్కర్ కదా. డబ్బుల తర్వాత సంగతి, అవార్డు గ్రహీతల తర్వాత సంగతి. ఈ మహానుభావుడి పేరు మీద పెట్టినటువంటి అవార్డు ఎత్తేసారని మాకు బాధ. అంతే. ఇప్పుడు ఇదేంటంటే 2017 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ఒక్క సంవత్సరం కూడా అవార్డు ఇవ్వాల. 2015 నుంచి ఎగ్గొట్టారు. అంటే 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంబేద్కర్ అవార్డు ఎత్తేసారు. ఇంక దాని గురించి చెప్పేదే ఉంది. 14లో అధికారంలోకి వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం నుంచి వచ్చిన దగ్గర నుండి ఇంతవరకు ఒక్క సంవత్సరం కూడా అంబేద్కర్ పేరు మీద అవార్డు ఇవ్వాల వీళ్ళు. దీనికి ఆర్టీఐ వేసాడు ప్రదీప్ కుమార్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కేంద్ర ప్రభుత్వానికి ఆర్టీఐ వేసాడు. ఆర్టీఐ ప్రకారం ఏమడిగాడు ఇతను? ఆర్టీఐ ఫైల్ నెంబరు ఏదో ఉంది, ఫైల్ నెంబర్ ఇచ్చాడు. అడిగిన సమాచారం ప్రకారం 2017 నుంచి 2020 వరకు అవార్డులు ఎందుకు ప్రకటించలేదని అడిగితే,
బడ్జెట్ కూడా కేటాయించలేదు, అవార్డు ప్రకటించలేదు అని అడిగాడు ఇతను. ప్రతి సంవత్సరం నామినేషన్లు ప్రకటన చేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రతి సంవత్సరం నామినేషన్లు ప్రకటన చేసేవాళ్ళు. సరైన కారణం లేకుండా అవార్డులు రద్దు చేయడం జరుగుతుంది. ఏదో కారణం చెప్తారండి, ఏదో కారణం చెప్పి అవార్డును రద్దు చేసేస్తున్నారు. ముందేమో ప్రకటిస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు, అంబేద్కర్ అవార్డులు ఇస్తాము, ఎలిజిబుల్ క్యాండిడేట్లు మీరు అప్లై చేసుకోండి అని. ఏదో ఒక కారణం చెప్పి ఏం చేస్తారు, ఎత్తేస్తారు, దాన్ని పోస్ట్పోన్ అయిందంటారు, క్యాన్సిల్ అయిందంటారు. ఇప్పుడు ఏది 2015 నుంచి జరుగుతుంది ఇప్పుడు అంబేద్కర్ అవార్డులకు సంబంధించి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ మరి అంతర్జాతీయ సంబంధిత అన్ని వివరాలు ఈ లింకుల్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే, అయితే ఈ అవార్డులు 15 నుంచి ఇప్పటి వరకు అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వబడలేదు. ఈ ఫౌండేషన్ సామాజిక న్యాయం మరి సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న స్వయం ప్రతిభ సంస్థకి పనిచేస్తుంది. ఓకే, 2022లో మంత్రిత్వ శాఖ మార్చి 9న జాతీయ అంతర్జాతీయ విభాగంలో అవార్డు నామినీ ప్రకటన చేసింది. అయితే ఏప్రిల్ 13న పరిస్థితులు మార్పు అనూహ్య పరిణామాల కారణంగా రద్దు చేయబడ్డాయి. అనూహ్య పరిణామాలు ఏమి లేవండి. ఏ రోజున ఆస్కార్ అవార్డు రద్దు అయిందా, భారతరత్న, భారత పద్మశ్రీ, విభూషణ ఇవే ఉంటాయి కదా, అవి ఎప్పుడైనా అనూహ్య కారణాల వల్ల రద్దు అయినాయి ఏంటి ఎప్పుడన్నా? ఓన్లీ అంబేద్కర్ అవార్డుల దగ్గరకు వచ్చేసరికి అనూహ్య కారణాలు, అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్, తప్పించుకోలేని పరిస్థితుల వల్ల రద్దు అవుతూ ఉంటాయి. మిగతా ఏ అవార్డు రద్దు అవ్వలేదు కదా. సినిమాలు తీసే వాళ్ళు అవార్డులు ఏ రోజు రద్దు అవ్వలేదు కదండి, సినిమాలు తీస్తారు కదా. ఆ రోజు ఎప్పుడు అనూహ్య కారణాలు రాలేదే. అంబేద్కర్ అవార్డుకి వచ్చేసరికి అనూహ్య కారణాలు వాళ్ళు రద్దు చేస్తున్నారు. ఓకే, 2015 నుండి ఫౌండేషన్ నామినేట్ చేసిన తర్వాత అవార్డులను సరైన కారణం రద్దు చేస్తుంది. ఇది పారదర్శకత లోపాన్ని చూస్తుంది. ఓకే, సో ఇది చూడండి, ఇది చాలా సర్ప్రైజింగ్. ఇది చూడండి, ఇట్స్ సో సర్ప్రైజింగ్. ఇది ఓకే, ఇది చూడండి, అంబేద్కర్ నేషనల్ అవార్డు షార్టేజ్ ఆఫ్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ వర్కింగ్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అంట. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు ఇవ్వటానికట తగిన క్యాండిడేట్ లేడట, దొరకలేదట వాళ్ళకి. తగిన క్యాండిడేట్కి భారతరత్నకి ఎక్కడెక్కడోళ్ళో దొరుకుతున్నారు, వీళ్ళకి పద్మశ్రీకి దొరుకుతున్నారు, పద్మవిభూషణ్కి దొరుకుతున్నారు, ఓకే, ఆస్కార్ అవార్డులకు దొరుకుతున్నారు, నంది అవార్డులకు దొరుకుతున్నారు, నేషనల్ సినిమాలు తీసే అవార్డులకు దొరుకుతున్నారు. ప్రతి దానికి అవార్డులకు క్యాండిడేట్లు దొరుకుతున్నారు. కానీ అంబేద్కర్ అవార్డుకి ఒక్కడు కూడా లేడు దేశంలో. అంబేద్కర్ అవార్డుకి ఎందుకు లేరు అంటే, నేను చెప్తే ఎందుకు లేరు, ఎందుకు దొరకట్లేదంటే, అంబేద్కర్ అవార్డుకి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు మొత్తం కూడా ఏంటంటే సోషల్ యాక్టివిస్టులు, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడేవాళ్ళు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు. ఎవడికి ఇవ్వడం, వాళ్ళు ఎందుకు ఇస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అది మోరోవర్ ఈ అంబేద్కర్ వాదులు మొత్తం కూడా బీజేపీ గవర్నమెంట్ని ఎప్పుడు కూడా వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, అంబేద్కర్ వాదులు ఎప్పుడు. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదేమో, ఏదో కారణాలు చెప్పి ఎత్తేసారు ఎన్డీఏ గవర్నమెంట్కి. ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, ఇదంతా మీరు ఆ రోజు ఏప్రిల్ 14వ తారీఖు వచ్చి దండేసి చంద్రబాబు ఏమంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వము చాలా అధికారికంగా వచ్చేసి అంబేద్కర్ బొమ్మకి దండేసి నమస్కరించి దండం పెట్టి ఫోటోలు తీసుకొని మీ మీడియా ఛానల్లో తిప్పడం కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు, దయచేసి ప్రభుత్వం మీ మీద ఆధారపడి ఉంది, దయచేసి ఈ అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదు అని మీరు నరేంద్ర మోడీ గారిని అడిగి దయచేసి అవార్డులు ఇప్పించండి. ఇది అవమానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్టామినాకి, డిగ్నిటీకి అవమానం అండి ఇది. మరీ ఇంత చిన్న చూపా అండి? మరి చూడండి, ఇది ఎవరో అడిగారండి, గవర్నమెంట్ని అడిగితే ఇది ఏదో ఆన్సర్ ఇచ్చింది. ఇది ఎవరో కాదు, ఇదంతా ప్రదీప్ అడుగుంటాడు. ఇదిగో ప్రదీప్ కుమార్ గొల్లమూడి, అతనే అడిగాడు ఇదంతా. ఓకే, ఇదంతా పెద్ద చదివితే టైం లేదని మీకు చెప్పట్లేదు. సో తన బాధ ఏదో రాశాడు గవర్నమెంట్కి, మీరు అవార్డులు తీసేయడం కరెక్ట్ కాదని. ఇక్కడ ఇంకోటి పీడిఎఫ్ పంపించాడు, కోడ్ ఆఫ్ ప్రొసీజర్. ఎట్లాంటి వాళ్ళు అంబేద్కర్ అవార్డుకి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
అని గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అది గవర్నమెంట్ది అనుకుంటా ఇది. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ సోషల్ చేంజ్. కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు కదండి ఈ అవార్డులన్నీ. 95 నుంచి 2013 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ప్రతిసారి అవార్డులు ఇచ్చుకుంటూ వస్తే ఈ బీజేపీ ప్రభుత్వం రాగానే ఎత్తిపడేశారు దీన్ని. ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే ఎత్తిపడేశారు అంబేద్కర్కి సంబంధించిన అవార్డులు మొత్తం కూడా. ఇప్పుడు రాజకీయాలు ఉండొచ్చండి. కాంగ్రెస్ అంటే బీజేపీకి పడదు, బీజేపీ అంటే కాంగ్రెస్కి పడదు, వైసీపీ అంటే టీడీపీకి పడదు, టీడీపీ వైసీపీకి పడదు. ఇవన్నీ కూడా రాజకీయ ప్రత్యర్థులు చేస్తారు. కానీ పాపం ఆ రాజకీయాల పేర్లతోటి మహానుభావుడైనటువంటి దళిత సంఘాలు, దళిత కులాలకు సంబంధించిన వాళ్ళు ఆదరించేటువంటి అంబేద్కర్ గారిని రోజు పూజిస్తున్నటువంటి ఆ వ్యక్తికి రాజకీయాల్లోకి లాగేసి అతని అవార్డులు ఎత్తేసి అతని స్కాలర్షిప్లు ఎత్తేసి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు అని మా ఉద్దేశం. చూడండి, ఇన్ఫర్మేషన్ షార్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కేస్. ఆర్టీఐ వేసినట్టున్నాడు ప్రదీప్ దీని గురించి. ఓకే, సరే అండి. ఇదంతా మ్యాటర్ సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే మేము అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో మాకు ఎవరండి ఇట్లాంటి ఆర్టీఐలు వేస్తే ఏదో సోషల్ ఆన్లైన్లోకి వెళ్ళి ఆర్టీఐ కొడితే ఆన్లైన్లో రిప్లై చేస్తున్నారు అంత తప్ప వాళ్ళకి మనకి రిలేషన్ లేదు. మా దగ్గరికి దళిత కాలనీలకు వచ్చి ఓట్లు అడిగేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా, ఆంధ్రప్రదేశ్ నాయకులే కదా, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, షర్మిల గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరే కదా వచ్చి అడిగేది. ఆంధ్రప్రదేశ్లో ప్రజల దగ్గరకు వచ్చి మీరు ఓట్లు వేయండి అని దళిత కాలనీలకు వచ్చి అడిగేది మీరే కదండి. మీరెందుకు అక్కడ మా తరపున వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎందుకు అంబేద్కర్ అవార్డులు ఎత్తేస్తున్నారు అని ఎందుకు సరే కాంగ్రెస్ వాళ్ళు పెట్టారనుకోండి 95, ఓకే 95లో అసలు కాంగ్రెస్ కాదు, అది బీజేపీ గవర్నమెంటే ఉంది అప్పుడు. ఓకే సరే 95 నుంచి ఇస్తూ వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు కంటిన్యూ చేశారు. మరి వీళ్ళెందుకు డిస్కంటిన్యూ చేశారు 2014 నుంచి 2015 నుంచి ఇప్పటికి 10 సంవత్సరాలు అవార్డు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అడగండి అండి పోయి. దయచేసి మీరు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మీకు అడుగుతున్నారు. కానీ ఒక్కటి దళితులకి కనీస విధానం చేయండి అంటున్నా. దళితులకి పెద్ద చేసింది ఏం లేదు, దానికి కనీస విధానం చేయండి. డబ్బులు ఎట్లా ఇవ్వరు, పేర్లు పెట్టి ఏదేదో స్కాలర్షిప్లు అంటారు, అవంటారు ఇవంటారు. దయచేసి అవార్డులనే ఇప్పించండి. అది తిప్పికొడితే 10 లక్షలు కావవి. 10 లక్షల వాటికి ఇంత పెద్ద దేశాన్ని నడిపేటువంటి 1,00,000 కోట్లు, సంవత్సరానికి 20 లక్షలు 30 లక్షలు కోట్ల రూపాయలు బడ్జెట్లు వేసేటువంటి కేంద్ర ప్రభుత్వానికి 10 లక్షల అవార్డు ఇవ్వడానికి ఏడుస్తున్నారంటే అది ఇంటెన్షనల్గా తీసేయటమే కదా. అది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది ఎన్డీఏ గవర్నమెంట్ రన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. మీ ఎన్డీఏ గవర్నమెంట్ అనేది దయచేసి మీరు వెళ్ళి దళితుల పక్షాన, దళితుల యొక్క సమాజం పక్షాన ఈ నేషనల్ అవార్డ్స్ని అంబేద్కర్ గారి పేరు మీద మీరు ఇచ్చి ఆ రోజే మీరు దయచేసి అంబేద్కర్ విగ్రహానికి దండలేయండి. ఇదొక డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం పెట్టారు, అది 400 కోట్లు 300 కోట్లు పెట్టి. దానికి అసలు రేపు పొద్దున్న లైట్లు పెడతారా కనీసం డెకరేషన్ చేస్తారా లేదని టెన్షన్లో ఉన్నాము. ఎందుకంటే అది జగన్ గారు కట్టింది కదా. అది జగన్ కడితేమి, చంద్రబాబు నాయుడు కడితేమి, అది అంబేద్కర్ విగ్రహం కదా. ఈ రాజకీయాలకి బలైపోయాడు ఆల్రెడీ అంబేద్కర్. ఈ రాజకీయాలకి ఆల్రెడీ అంబేద్కర్ని బలి చేశారు. ఆగస్టు 15 రోజు కనీసం డెకరేషన్ చేయలేదు, కనీసం అతను ఊడవలేదు. అది కనీసం ఇప్పుడన్నా చేస్తారా? మరి అంబేద్కర్ జయంతి రోజున చేస్తారా లేదనేది అదొక టెన్షన్లో ఉన్నారు అంబేద్కర్ వాదులు మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి. దయచేసి చేయండి. దిస్ ఈజ్ వాట్ వీ రిక్వెస్ట్ ద ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.